నమస్తే వెల్కమ్ టు 69 న్యూస్ నేను శ్రావ్య ముందుగా హెడ్లైన్స్ ప్రజాపాలన విజయోత్సవాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష హాజరైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ అన్వరుల్లా షా ఉర్స్ ఏ షరీఫ్ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ అవసరమైన అన్ని ఏర్పాట్లు ఉండేలా చూడాలని అధికారులకు ఆదేశం ఉస్మానియా యూనివర్సిటీలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలన్న జాయింట్ సిపి విశ్వప్రసాద్ భూముల కేటాయింపుపై నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చట్ట విరుద్ధంగా ప్రభుత్వం భూములు కేటాయిస్తుందన్న సభ్యులు వివరాల్లోకి వెళ్తే ప్రజాపాలన విజయోత్సవాలపై జూబ్లీ హిల్స్ నివాసంలో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు, నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, మధు యాష్కి గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారుల సమీక్షను హాజరయ్యారు. ప్రజాపాలన విజయోత్సవాలపై జూబ్లీ హిల్స్ నివాసంలో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు, నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, మధు యాష్కి గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారుల సమీక్షను హాజరయ్యారు. చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ, ఏఐఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్, పురానా పూల్ కార్పొరేటర్ రాజ్మోహన్ నిజామియాలో జరగనున్న హజరత్ మహమ్మద్ అన్వరుల్లా షా ఉర్స్ ఏ షరీఫ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఉర్స్ ఉత్సవాలు సజావుగా జరగడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. हमने जामिया निजामिया का दौरा 107 साला उर्स शरीफ हजरत अनवरुल्ला शाह साहब फजीलत जंग के सिलसिले में हमने यहाँ का दौरा किया और जिसके लिए नखीब मिल्लत अल्लाह बरस रसूलुद्दीन साहब MP व सदर कुली मजलिस इत्तेहादुल मुस्लिमीन ने इसके कामों के लिए प्रपोजल दिया है, जिसके मुकम्मल तौर पर जामिया निज़ामिया में पूरा काम होगा और उससे शरीफ में बेहतर से बेहतर काम करने की जो हिदायत दी। हमने तमाम बलदिया के ऑफिसर्स, वाटर वर्क्स और इलेक्ट्रिसिटी के ऑफिसर्स को हमने यहाँ पर बुलाया और बुलाकर जो भी काम यहाँ पर थे उन कामों के लिए हमने उनसे कहा इंशाअल्लाह ताला का काम हर साल की तरह इस साल भी पूरे मुकम्मल हो जाएंगे जल्द से। రోడ్లపైకి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని హైదరాబాద్ నగర ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ విశ్వప్రసాద్ సూచించారు. నిబంధనలు పాటించకపోవడం వల్ల అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని నివారించాలంటే ట్రాఫిక్ నిబంధనలు పాటించడమే ఏకైక మార్గమని అభిప్రాయపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వప్రసాద్ హాజరయ్యారు. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని నివారించాలంటే ట్రాఫిక్ నిబంధనలు పాటించడమే ఏకైక మార్గమని అభిప్రాయపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వప్రసాద్ హాజరయ్యారు.
ఉస్మానియాలో ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, ఒక అటానమస్ బాడీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో మేము ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో వచ్చి విద్యార్థులతో ఇక్కడ అకాడమిక్ మెంబర్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి వచ్చిన ట్రాఫిక్ అవేర్నెస్ క్యాంప్ పెట్టడం జరిగింది. పిల్లలతో మోస్ట్ ఆఫ్ ద మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్, వాళ్ళకి ట్రాఫిక్ అవేర్నెస్ క్లాసెస్ కాకుండా వీళ్ళంతా కూడా ఇక్కడ అసెంబ్లీ అయిన వాళ్ళంతా కూడా ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి పనిచేయడానికి వాలంటీరింగ్ కోసం వచ్చారు. వాళ్ళందరూ కూడా వాలంటీర్స్ మేము వాడుకుంటాం. అయితే ఐపీఏ వాళ్ళు ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు, అలాగే మేడం మెహర్ కరుణ గారు కూడా వాళ్ళు ఏంటంటే హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ సిబ్బందితో పాటు మేము కూడా జంక్షన్లలో కొంచెం అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. అలాగే మా విద్యార్థులు కూడా ట్రాఫిక్ అవేర్నెస్ కోసం జంక్షన్లలో ప్లాకార్డ్స్, తర్వాత ట్రాఫిక్ సేఫ్టీ అవేర్నెస్ క్యాంప్స్ ఇష్యూస్ టేకప్ చేస్తారు. అదే కాకుండా డిఫరెంట్ కాలేజెస్కి వెళ్ళి కాలేజ్ విద్యార్థులతో కూడా ట్రాఫిక్ అవేర్నెస్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడము. ఇంకా ఫైనల్గా హైదరాబాద్ సిటీలో ఉండే డిగ్రీ కాలేజెస్, ఇంటర్మీడియట్ కాలేజెస్ ప్రిన్సిపల్స్తో ఒక ట్రాఫిక్ కాన్క్లేవ్ కూడా పెట్టడానికి ఇన్స్టిట్యూట్ వాళ్ళు మాకు కొలాబరేట్ చేసుకోవడానికి, మాతో కలిసి పనిచేయడానికి వాళ్ళు అంగీకరించారు. సో ఇవన్నీ ట్రాఫిక్ జంక్షన్లో అవేర్నెస్తో పాటు కాలేజీలకు వెళ్ళి విద్యార్థులకు అవగాహన, ట్రాఫిక్ రోడ్ సేఫ్టీ మీద అవగాహన పెంపొందించడంతో పాటు ఫైనల్గా హైదరాబాద్ సిటీలో ఉండే ట్రాఫిక్ కాలేజ్ ప్రిన్సిపల్స్తో అక్కడ ఉండే కొన్ని ట్రాఫిక్ వార్డెన్స్ అనుకోండి, ట్రాఫిక్ అంబాసిడర్స్ అనుకోండి, కొంతమంది విద్యార్థుల్ని రిసోర్స్ పర్సన్గా డెవలప్ చేసి అట్లాంటి ఒక కాన్క్లేవ్ని ఆర్గనైజ్ చేద్దామన్న ఐడియాతో వాళ్ళు ముందుకు వచ్చారు. దే ఆర్ ఆల్సో హెల్పింగ్ అస్. ఇప్పుడు మా ట్రాఫిక్ విభాగంలో కూడా ఒక మల్టీమీడియా సెంటర్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాం. మల్టీమీడియా సెంటర్ అంటే జనరల్గా రీజన్కి రీచ్ అవుట్ అవ్వడానికి అంటే మామూలుగా చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇంకా ఇన్స్టాగ్రామ్ కానీ. ఇవే కాకుండా పబ్లిక్ డొమైన్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయితే దానికి పబ్లిక్కి సీమ్లెస్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, అంటే యాక్సిడెంట్స్ అయినప్పుడు ట్రాఫిక్ ఆగిపోతుంది, వర్షం పడి వాటర్లో ఆగినప్పుడు ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారవుతుంది. అలాగే ఒక యాక్సిడెంట్ అయిపోయినప్పుడు ఒక ఫ్లైఓవర్ మీద, మాసప్ ట్యాంక్ ఫ్లైఓవర్ మీద ఒక బస్సు బ్రేక్ డౌన్ అనుకోండి, ఆ రూట్లో ట్రాఫిక్ మొత్తం పోదు. అలాంటి అలర్ట్స్ మనం రియల్ టైం అలర్ట్స్ పబ్లిక్ ఇవ్వాలి అంటే మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యాక్టివ్గా ఉండాలి. ఇవన్నీ యాక్టివ్గా ఉండడానికి కూడా వాళ్ళు మాకు అంటే రిసోర్స్ డిపార్ట్మెంట్గా పనిచేయడానికి, ఒక మంచి సోషల్ మీడియా సెంటర్ డెవలప్ చేయడానికి వాళ్ళు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ విద్యార్థులే, ఎవరో ప్రొఫెసర్స్ కూడా కాదు, ఇక్కడ పనిచేసే చదువుకునే విద్యార్థులే దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్. సో వీఆర్ టేకింగ్ దేర్ హెల్ప్. అండ్ షార్ట్లీ మా సివి ఆనంద్ సార్ యొక్క చేతుల మీదుగా ఆ మల్టీమీడియా సెంటర్ని కూడా వీళ్ళ సహకారంతో ఏర్పాటు చేసి దాన్ని కూడా మేము స్టార్ట్ చేస్తామని అనుకుంటున్నాను. సాయినాథ్పురంలోని ప్రగతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రగతి నగర్ కాలనీకి చెందిన బాలుడు క్లే ఆర్టిస్ట్ గా ఎన్నో అవార్డులు పొందిన మాస్టర్ హితాంష్ రాజ్ ను సుద్దాల అశోక్ తేజ అభినందించారు. గమనించి దానికి యువతల యొక్క ప్రతిమలను వాళ్ళ ఇంటర్నెట్ గ్యాడ్జెట్స్ పిల్లలకి వైబీ విజయ్ కార్తీక్ భవిష్యత్తులో నీకు ఇలా ట్రెజరర్ అంజనేయులు గారికి, అది ప్రముఖులు, మరి మాజీ రాని ఎదురేది రాని ఏమైనా కాని ఆగిపోవద్దు, ఓడిపోవద్దు, నిద్ర మీకొద్దు, నింగి నిహద్దు, ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మీకు, మాకు, మనకు, రాబోయే విజయాన్ని. ఏమో ఇవాళ సంహిత ఇవాళ డాన్స్ చేసింది, రేపు అంతర్జాతీయ వాషింగ్టన్ వేదిక మీద కూడా డాన్స్ చేస్తుందేమో, ఎవరికి తెలుసు. రేపు నిజం హితాంష్ రాజ్ అన్నాడు, రేపు ఐక్యరాజ్య సమితిలో కూడా అతను ఒక బొమ్మ గీసి, ఒక అద్భుతమైన ఒక శాంతి దేవత బొమ్మ గీసి, ఒక మదర్ తెరెసా బొమ్మ గీసి ఐక్యరాజ్య సమితిలో కూడా అందలాలు అందుకుంటాడు. ఏమో ఎవరు చెప్పొచ్చారు. ఏదైనా కావచ్చు, ఏదైనా జరగవచ్చు, ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యపడుతుంది.
రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలి. ఆ గెలుపు చప్పట్లు గుండెలలో మోగాలి. నమ్మకం అంటే మన అమ్మ మెడలో ఉన్నటువంటి తులాల కొద్ది బంగారం మీద కాదు, మన నాన్న బ్యాంకు లాకర్లో దాచిపెట్టినటువంటి నోట్ల విషయంలో కాదు నమ్మకం. నీ మీద నీకే నమ్మకం. నమ్మకమే మనకున్న బలం. చల్ ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు కొరకే బ్రతుకు. కొడంగల్ ఫార్మా భూముల కేటాయింపుపై గిరిజన సంఘాల జేఏసీ, పౌర హక్కుల సంఘాల ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటైంది. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో గిరిజన సంఘాల జేఏసీ నాయకుడు సంజు నాయక్, పౌర హక్కుల సంఘం నాయకుడు నారాయణలా మాట్లాడారు. వ్యవసాయ భూములను కంపెనీలకు కేటాయించకూడదని చట్టాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఫార్మా కంపెనీకి భూమిని ఎలా కేటాయిస్తుందని వారు ప్రశ్నించారు. ఈ సంఘటన ఇక్కడ నిలబడడానికి వారందరికీ కూడా మనం అందరం కూడా ఒకసారి వాళ్ళకి సంఘీభావం, వాళ్ళకు అండగా నిలబడడానికి సంసిద్ధం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాస్తవాలు తెలుసుకోవడం కోసమని గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేయడం కోసమని ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఆ కార్యక్రమంలో గిరిజన సంఘాలతో పాటు పౌర హక్కుల సంఘం నాయకులను కూడా మేము ఆహ్వానించుకున్నాం. వారి సమక్షంలో నిజ నిర్ధారణ కమిటీని వేసుకున్నాం. ఈ సమావేశంలో ప్రధానంగా ఒక 4-5 ప్రధానమైనటువంటి తీర్మానాలను ప్రభుత్వం ముందు, సమాజం ముందు పెట్టదలుచుకున్నాం. ముఖ్యంగా అందులో ఫార్మాకు సంబంధించి ముచ్చర్లలో ఇప్పటికే 12-13 వేల ఎకరాలు ఉండంగా అక్కడ ఫార్మా కంపెనీ ఒక్కడి కూడా పెట్టకుండా అక్కడేదో కంప్లీట్ అయిపోయి ఇంకెక్కువ పొర్లిపోతున్నట్టు, భూములు మొత్తం ఇక అక్కడ లేవన్నట్టు తీసుకుపోయి కొడంగల్లో గిరిజన రైతుల గుండెల మీద బాతడానికి, ఆ ఫార్మా కంపెనీలు పేరు మీద భూములను లాక్కోవడానికి భయభ్రాంతులకు గురి చేసి ఆ భూములను తీసుకోవడానికి ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే మా వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వం అరెస్టు చేయాలని బెదిరింపులకు చేస్తున్నటువంటి వాళ్ళను వెంటనే వెనక తీసుకోవాలని సందర్భంగా మేము తీసుకొచ్చి నిన్ను కుర్చీలో కూర్చోబెట్టింది దీనికోసమేనా? మరి మా పరిస్థితి ఏంటి? మా గిరిజనులను, అమాయకులను ఇవాళ నీ పార్టీ కార్యకర్తలు ఉంటే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ నుంచి మర్యాదగా వాళ్ళకి ఇంటికి పంపించినావు. మరి అమాయక గిరిజనుల మీద కేసులు ఎందుకు పెడుతున్నావు? అంటే నీ ఉద్దేశం ఖచ్చితంగా భయభ్రాంతులకు గురి చేసి భూములను లాక్కోవాలని మాత్రమే కనబడుతూ ఉన్నది. ఆ భూములు అక్కడనే ఎందుకు పెట్టాలనుకుంటావు? మంచిగా కండగల భూమి, వ్యవసాయం సంబంధించిన భూమి, పంట భూమి, ఆ భూమిలో ఏదైతే సెక్షన్ 10 ప్రకారం అగ్రికల్చర్ భూమిని తీసుకోవద్దని యాక్ట్ చెప్తున్నా ఎందుకు అగ్రికల్చర్ భూమిని తీసుకోవాలని చూస్తున్నావు? రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయంలో జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్, జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్లతో కలిసి సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్ కి చేరుకున్న జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ సభ్యులు వి రామచందర్ కలెక్టరేట్ ఆవరణలో మొక్కను నాటారు. జిల్లాలో షెడ్యూల్ కులాల గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఎస్సీ కాలనీలో రోడ్ల నిర్మాణాలను ఎంజీఎన్ఆర్ స్కీమ్ ద్వారా ఎన్ని నిధులు విడుదలయ్యాయి, విడుదలైన నిధుల ద్వారా ఎన్ని కాలనీల్లో రోడ్ల నిర్మాణాలు చేపట్టారో వివరాలను సంబంధిత అధికారులను కమిషన్ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయంలో జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్, జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్లతో కలిసి సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్ కి చేరుకున్న జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ సభ్యులు వి రామచందర్ కలెక్టరేట్ ఆవరణలో మొక్కను నాటారు. జిల్లాలో షెడ్యూల్ కులాల గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఎస్సీ కాలనీలో రోడ్ల నిర్మాణాలను ఎంజీఎన్ఆర్ స్కీమ్ ద్వారా ఎన్ని నిధులు విడుదలయ్యాయి, విడుదలైన నిధుల ద్వారా ఎన్ని కాలనీల్లో రోడ్ల నిర్మాణాలు చేపట్టారో వివరాలను సంబంధిత అధికారులను కమిషన్ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. వాళ్ళ విధానం వేరు, మా విధానం వేరు ఉంటుంది. వీళ్ళంతా కూడా స్టేట్ గవర్నమెంట్ అండర్లో కొంత పని జరుగుతుంటుంది. నేషనల్ కమిషన్ ప్యూర్లీ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. అయితే మనం ఈ జిల్లాలో కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు,
ఎస్పీ డీసీపీ గారు, ఈ ప్రాంత డీసీపీ గారు అందరు రావడం జరిగింది. అన్ని సుమారు ఒక 44 డిపార్ట్మెంట్స్ మనం రివ్యూ తీసుకోవడం జరిగింది. 44 డిపార్ట్మెంట్లలో చాలా డిపార్ట్మెంట్స్ కొంత ప్రజెంటేషన్ కొంత పూర్గా ఉంది. దాన్ని అద్దులో పెట్టుకోమని చెప్పడం జరిగింది. ఆ అద్దులో ఉన్న దాని ప్రకారంగా వాళ్ళ పనిలో వాళ్ళు మాకు రిపోర్ట్ పంపించమన్నాం. దానికి కలెక్టర్ గారు కూడా కోఆపరేటివ్గా ఉన్నారు, అడిషనల్ కలెక్టర్ గారు. జస్ట్ మనం ఏంటంటే ఈ SC/ST అట్రాసిటీ యాక్ట్ ఏదైతే 1989లో ఉందో దాని ప్రకారంగా ఇమీడియట్లీగా అరెస్ట్ చేసి FIR చేయాలనేటువంటిది 2018లో కూడా భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు భారత పార్లమెంట్లో ఒక చట్టం తీసుకురావడం జరిగింది. ఆ చట్టాన్ని కూడా మనం పబ్లిష్ చేస్తున్నాం, అందరికి కూడా తెలియపరుస్తున్నాం. ఈ SC పథకాలు సకాలంలో అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు సకాలం లోపట హరిజన గిరిజనులకు సకాలము లోపట సబ్సిడీలు వేసే విధంగా ప్రయత్నం చేయాలనేది నా యొక్క సూచన. ఎందుకంటే ప్రతి జిల్లాలో మేము పోయిన కాడ జరిగేది ఏం జరుగుతుందంటే సకాలంలో సబ్సిడీలు పడిపోవడం వల్ల బ్యాంకులలో NPL అయిపోయి సిబిల్ రిపోర్ట్ ఖరాబ్ అయిపోయి వాళ్ళు మళ్ళీ ఒక లోన్ తీసుకోలేని పరిస్థితి అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళు తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయాలి. లేకపోతే చట్టానికి ఎవరు అతిథులు కాదు, రాజ్యాంగం ఇచ్చినటువంటి ధర్మాసనానికి శిక్షకు బాధ్యులవుతారనేది ఈ ఆమీన్పూర్ పెద్ద చెరువులో మునిగిపోయిన తమ ఫ్లాట్లను కాపాడి తమకు న్యాయం చేయాలని ఆమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ నాయకులు ధర్నా చేపట్టారు. ఆమీన్పూర్ మున్సిపల్ అధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు. చిరునామా సత్యనారాయణ మాట్లాడుతూ 1984 ఆమీన్పూర్లో దాదాపు 5,000 మంది కూడబెట్టిన డబ్బులతో ఫ్లాట్లు కొన్నారని, అయితే అప్పుడు ఆమీన్పూర్ పెద్ద చెరువు 93 ఎకరాల్లో ఉండేదని, క్రమంగా స్థానిక నాయకులు ఆమీన్పూర్ పెద్ద చెరువు తూములను మూసివేసి నీరు బయటకు వెళ్లకుండా చేసి చెరువు దాదాపు 463 ఎకరాలకు విస్తరింపజేశారని, తమ ఫ్లాట్లు అందులో మునిగిపోయాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోరు రాజనరసింహ, జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తదితరులను కలిసి తమకు న్యాయం చేయాలని కోరామన్నారు. అందుకు వారు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. దీంతో ఈ నెల రోజుల పాటు నిరవధికంగా ఆమీన్పూర్ చెరువు కట్టపై తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. అలుగులేని చెరువు, మురుగు నీటితో నింపేసిన చెరువు, మురుగు నీటితో నింపేసిన చెరువు, మురుగు నీటితో నింపేసిన చెరువు, ఒక కాలుష్య భాండాగారంగా తయారు చేసిన చెరువు, కాలుష్య భాండాగారం చేసిన చెరువు. ఇవి 1984లో కొనుక్కోవడం జరిగిందండి. సుమారుగా మా 5,000 కుటుంబాలు, ఒక్కొక్కరు కూడా అప్పుడు 500 నుంచి 1,500 జీతాల మధ్యలో ఉన్నప్పుడే రూపాయి పోగు చేసుకొని కొనుక్కున్నామండి. ఈ కొనుక్కున్న ప్లాట్లు అన్నీ కూడా పంచాయతీ అప్రూవ్డ్, హుడా అప్రూవ్డ్, ఆ తర్వాత HMD అప్రూవ్డ్ ప్లాట్స్ కూడా ఇందులో ఉన్నాయండి. సో అప్రూవ్డ్ ప్లాట్లలోనే మేము కొనుక్కున్నాము. రిజిస్ట్రేషన్ కూడా గవర్నమెంటే చేసింది. ఈవేళ 93 ఎకరాలుగా ఉన్నటువంటి చెరువుని 465 ఎకరాలకి వ్యర్థ జలాలతో నింపి ఈ చెరువు అంతా కూడా FTL 465 ఎకరాలని చెప్పి చెప్పడం అనేది చాలా హాస్యాస్పదం. ఈ విషయంగా మేము రంగనాథ్ గారికి విన్నవించుకున్నప్పుడు ఆయన లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కన్సర్న్ డిపార్ట్మెంట్ అన్నింటినీ పిలిపించి వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా పిలిచి ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేలాగా చూస్తాము, ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని నేను సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తా అనడం జరిగింది. సో కాబట్టి మేము మీడియా మిత్రులు కోరేది ఏంటంటే ఇక్కడంతా కూడా బీదాబిక్కి ఫ్యామిలీలన్నీ కూడా రూపాయి పోగు చేసుకున్నటువంటి ప్లాట్లు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకో వాళ్ళ పిల్లల చదువులకో ఉపయోగపడతాయని చెప్పేసి ఆశతో మేము ఉంటే అవి కాస్త ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మీడియా మిత్రులందరినీ కోరుకునేది ఏంటంటే ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి, అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయగలందుకు సహాయం చేయగలని చెప్పేసి ప్రార్థిస్తున్నాం. 1986 నుండి ఈ ప్లాట్లు వ్యవహారాలు ఇవన్నీ కూడా పంచాయతీ లేఅవుట్ ప్రకారంగా ఉడా లేఅవుట్ ప్రకారంగా 2-3 లేఅవుట్లు అయినాయి. మొత్తం 20 లేఅవుట్లు వాళ్ళు. ఇందాక మా సోదరులందరూ అన్నట్టుగా పేద మధ్యతరగతి వాళ్ళు మాత్రమే మేము కొన్నాము. కానీ ఇక్కడ 93 ఎకరాల 15 గుంటల చెరువు అని చెప్పేసి నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద 2016లోనే తీసుకున్నాను. అప్పుడే
93 ఎకరాలను ఇవ్వడం జరిగింది. అటువంటి చెరువుల్లో ఇప్పుడు 465 ఎకరాలు అంటున్నారు. ప్రత్యేకించి ఇప్పుడు ఇందులో చెరువులో కనీసం అంటే కొన్ని వందల పోల్లు ఉన్నాయి. మరి చెరువు నీటిలో కరెంటు పోల్లు ఎలా వేశారు, నీళ్లు ఉండగా తవ్వి ఎలా వేసి ఉంటారు, అది ఒకసారి మీరందరూ కూడా మీడియా మిత్రులు కూడా ఆలోచన చేయండి. ఈ విషయంగా ఇది కల్పితంగా చేసినటువంటి విషయం అని చెప్పి అర్థమవుతుంది. సామాన్యులకి ఎలా అర్థమవుతుందండి ఈ విధంగా 93 కాస్త 465 అవుతుంది అని చెప్పేసి. అలాగే ఈ మురుగునీరు ఇష్యూ అంతా కూడా దీన్ని ఎస్టీపీలు పెట్టి చేద్దామంటున్నారు. ఆ కార్యక్రమం కూడా ఇక్కడ ఎస్టీపీలు పెట్టేసేస్తే ఆ మురుగు కంపు విపరీతంగా ఉంటుంది కాబట్టి దాన్ని కొంత మార్పులు చేసిందనేసి పైప్ లైన్ ద్వారా కిందకి తీసుకెళ్ళి ఎక్కడైతే నదుల్లో కలుస్తుందో అక్కడ పెట్టి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చిందనేసి శుద్ధి జలాలు కిందకు వదిలితే బాగుంటుంది అనేది మా జేఏసీ తరఫున కోరుకుంటున్నాము. ఈ పెద్ద చెరువు యొక్క విస్తీర్ణము గత నిజాం ప్రభుత్వం నుంచి కూడా 93 ఎకరాలు మాత్రమే. అన్ని రికార్డుల్లో, రెవెన్యూ రికార్డులో అండ్ ఇరిగేషన్ రికార్డులో, మున్సిపల్ రికార్డ్స్లో కూడా అదే ఉన్నది. ఆ రికార్డ్స్ ప్రకారము ఆ చెరువుని కట్టడి చేయమని మేము కోరుతున్నాము. ప్రస్తుతానికి ఈ చెరువు 465 ఎకరాల్లోని మా ప్లాట్లన్నింటినీ కూడా కబ్జా చేసింది. హైదరాబాద్ వ్యాప్తంగా చెరువులన్నీ కబ్జా అయిపోతున్న ఈ తరుణంలో 100 ఎకరాల చెరువు ఉంటే అక్కడ 50 ఎకరాలు 25 ఎకరాలు మిగిలిన ఈ తరుణంలో ఇక్కడ మాత్రం విభిన్నంగా అమీన్పుర పెద్ద చెరువు మా ఆస్తులన్నీ కబ్జా చేసింది. 93 ఎకరాల చెరువు వల్ల ఈరోజు 465 ఎకరాల్లోని మా ప్లాట్లన్నింటినీ కూడా కబ్జా చేసింది. దయచేసి ఇటు విషయంపై సీఎం రేవంత్ రెడ్డి గారు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపల్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా ప్రజలకు సహకరించి వాళ్ళ ఆస్తులు వాళ్ళు పొందే విధంగా మేము మా స్థలాల్లో ఇల్లు కట్టుకునే విధంగా మాకు సహకరించాలని మేము సర్వదా కోరుకుంటున్నాము. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది చేతివాటం గుట్టురట్టయింది. వైద్యం కోసం వచ్చే రోగులతో చేతివాటం ప్రదర్శిస్తూ వైద్య సిబ్బంది అందిన కాడికి డబ్బులు దండుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ, శస్త్రచికిత్సలు చేసే విభాగాల్లో పనిచేస్తున్న కొందరు సిబ్బంది బహిరంగంగా డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న వీడియో సోషల్ మీడియాలో పోస్టులతో వైరల్గా మారింది. తన పేరు చెప్పుకొని డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారని, అన్ని వార్డుల్లో కొందరు వైద్య సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారి ప్రసన్న భారతి తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా మెడికల్ అధికారి దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని వైద్య అధికారిని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది చేతివాటం గుట్టురట్టయింది. వైద్యం కోసం వచ్చే రోగులతో చేతివాటం ప్రదర్శిస్తూ వైద్య సిబ్బంది అందిన కాడికి డబ్బులు దండుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ, శస్త్రచికిత్సలు చేసే విభాగాల్లో పనిచేస్తున్న కొందరు సిబ్బంది బహిరంగంగా డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న వీడియో సోషల్ మీడియాలో పోస్టులతో వైరల్గా మారింది. తన పేరు చెప్పుకొని డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారని, అన్ని వార్డుల్లో కొందరు వైద్య సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారి ప్రసన్న భారతి తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా మెడికల్ అధికారి దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని వైద్య అధికారిని స్పష్టం చేశారు. మెడికల్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నానండి. ఇక్కడ ఆరోపణలు వచ్చాయని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చారు. మీరు ఖచ్చితంగా చూశారు కూడా, నేను ఆరోపణలు ఏవి అనేది కూడా నేను చూశాను, లైవ్లో చూశాను. మీరు చూపించడం వల్ల నేను చూడగలిగాను. సో ఇవన్నీ చూసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మన హైయర్ అథారిటీ అయిన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ సార్ కూడా నేను ఇన్ఫార్మ్ చేసి లెటర్ కూడా రాసి సార్ని కలవడానికి వెళ్తున్నాను. సో ఇలాంటి చర్యలు ఎవరైనా చేసినా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము నిర్ణయం కూడా తీసుకున్నాము. తర్వాత నెక్స్ట్ మొత్తం అందరూ స్టాఫ్ అందరికీ మీటింగ్ కండక్ట్ చేసి అందరికీ వార్నింగ్ ఇచ్చి ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామండి. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో పెద్దలు పనికి పిల్లలు బడికి అంటూ బాల కార్మిక వ్యవస్థ పూర్తిగా రూపుమాపాలని ర్యాలీ నిర్వహించారు. చిన్నపిల్లలు చదువుకునే వయసులో వారిని పనులకు పెట్టి చదువు లేక నిరక్షరాస్యులుగా మిగిలిపోతున్నారని వాళ్ళు తెలిపారు. నేటి పిల్లలే రేపటి పౌరులని, ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలు ఖచ్చితంగా బడికి వెళ్లి చదువుకోవాలని, చిన్న వయసులోనే పనులకు పంపకూడదని తెలియజేస్తూ పట్టణంలో ప్రభుత్వ పాఠశాల వద్ద నుండి గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు.
అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధర్మవరం ర్యాలీ కార్యక్రమంలో ఒక 1000 మంది విద్యార్థులతో లైన్ డిపార్ట్మెంట్స్ అయినటువంటి లేబర్ ఆఫీసర్సు, ఎన్జిఓసు, ఎంపీడీఓ, అదేవిధంగా ఎంఆర్ఓ, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా పాల్గొని ఈ ర్యాలీని జయప్రదం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మున్సిపాలిటీలో ఎటువంటి బాల కార్మికులు ఉండాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. చాలామంది ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేదానికోసం ముఖ్యంగా అంగిడిలో 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలబాలికలు ఎవరూ కూడా పనిలో పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టినట్లయితే లేబర్ ఆఫీసు వాళ్ళు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా చాలా మటుకు గతంలో అంతా కూడా ప్రతి అంగిడి షాపులన్నీ తిరిగి కూడా మేము రివ్యూ జరపడం జరిగింది. చాలామందికి కేసులు కూడా కట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కూడా ఒక బాల కార్మికుడిని మరి ముఖ్యంగా గుర్తించి వారికి కూడా స్కూల్లో చేర్పించేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా అందరికీ ప్రజల్లో ఉన్నటువంటి వాళ్లకు, షాపులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చైతన్యం తీసుకొని వచ్చి ఈ ముఖ్యంగా 18 సంవత్సరాలు ఉన్నటువంటి బాలబాలికలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చదువులో ముఖ్యంగా బడిలో ఉండాలి. తాడిపత్రిలోని పురాతన ఆలయం శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని గండదీపం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శంకరయ్య శర్మ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి వారికి వేకువజామునే అభిషేకాలు నిర్వహించిన అనంతరం మహిళా భక్తులు గండదీపాన్ని తలపై మోసుకుంటూ మేళతాళాల నడుమ ఆకాశదీపం వద్దకు చేరుకున్నారు. ఆలయ అర్చకులు ఆకాశదీపాన్ని వెలిగించి భక్తులకు దర్శనం కల్పించారు. మహిళలు పెద్ద ఎత్తున కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. విజయ అభయ ఆయుః ఆరోగ్య గణపతి కుంభవామహే కవిం కవీనా ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నో దివిశ్రేదసాదనమో వెలిగి జ్యోతి వెలిగి ఈ పక్కన 2 గేట్లు తీసుకో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ప్రజాపాలన విజయోత్సవాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. హాజరైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్. హజ్రత్ మహమ్మద్ అన్వరుల్లా షా ఉర్స్ ఏ షరీఫ్ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ. అవసరమైన అన్ని ఏర్పాట్లు ఉండేలా చూడాలని అధికారులకు ఆదేశం. ఉస్మానియా యూనివర్సిటీలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు. నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలన్న జాయింట్ సిపి విశ్వప్రసాద్. కొడంగల్ ఫార్మా భూముల కేటాయింపుపై నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు. చట్ట విరుద్ధంగా ప్రభుత్వం భూములు కేటాయిస్తుందన్న సభ్యులు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.